జమ్మలమడుగు టికెట్ ఇష్యూ దేవగుడి ఫ్యామిలీలో కాకరేపుతోంది. మాజీ మంత్రి దేవగుడి ఆదినారాయణ రెడ్డి, ఆయన అన్న కొడుకు భూపేష్ రెడ్డి టికెట్ నాకంటే నాకని పట్టుపడుతున్నారు. పొత్తుల లెక్కలతో ఆదినారాయణ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీ అయితే, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న భూపేష్ తనకు అడ్డంకిగా మారిన బాబాయ్ వైఖరిపై గుర్రుగా ఉన్నారట. ఆ బాబాయ్ అబ్బాయిల పంచాయతీని తేల్చలేక చంద్రబాబు నాయుడే చేతులెత్తేశారట. ఎవరు పోటీలో ఉంటారో మీరే తేల్చుకోండని బంతిని వారి కోర్టులోకి నెట్టేశారట. కడప జిల్లా జమ్మలమడుగు. ఈ నియోజకవర్గం ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. దశాబ్దం క్రిందటి వరకు అక్కడ ఎన్నికలంటే నియోజకవర్గ ప్రజల్లోనే కాదు, రాష్ట్రంలోనే ఉత్కంఠ రేగేది. క్రమక్రమంగా ఫ్యాక్షన్ వాసనలు తగ్గుతూ వచ్చిన జమ్మలమడుగులో ఇప్పుడు మాజీ మంత్రి దేవగుడి ఆదినారాయణ రెడ్డి ఫ్యామిలీలో నడుస్తున్న టికెట్ వార్ ఉత్కంఠభరితంగా తయారైంది. జమ్మలమడుగులో దేవగుడి, పొన్నపురెడ్డి కుటుంబాల మధ్య ఉన్న వార్ ఇప్పుడు అబ్బాయి బాబాయిల మధ్య మొదలైంది. సీటు నాకంటే నాకని ఆదినారాయణ అన్న కొడుకు భూపేష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు పట్టుబడుతున్నారు. వారి పంచాయతీని ఎటూ తేల్చలేక చంద్రబాబు సైతం నిర్ణయాన్ని వారికే వదిలేశారట. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత కేంద్రం అండ కోసం బీజేపీ గూటికి చేరారు. ఆయన కాషాయ కండువా కప్పుకున్న భూపేష్ రెడ్డి మాత్రం టీడీపీలో కొనసాగుతూ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఫోకస్ అయ్యారు. జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా భూపేష్ పోటీ ఖాయమంటున్న తరుణంలో ఆదినారాయణరెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తానంటూ సీన్లో ఎంటర్ అయ్యారు. తన సీట్ని బాబాయ్ తన్నుకుపోవాలని చూస్తుండటాన్ని భూపేష్ జీర్ణించుకోలేకపోతున్నారట. ఆదినారాయణరెడ్డి గత 5 సంవత్సరాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు. మొన్నటి వరకు పోటీపై ఆసక్తి లేకపోయినప్పటికీ బీజేపీ టీడీపీల పొత్తు ఖాయమై రాజకీయ సమీకరణాలు మారటంతో పోటీకి సిద్ధమయ్యారట. సీట్ల సర్దుబాటులో జమ్మలమడుగును బీజేపీకి కేటాయించాలని ఆ పార్టీ పెద్దలు కోరారట. దాంతో వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆదినారాయణ రెడ్డి సిద్ధమయ్యారు. అదే ఇప్పుడు దేవగుడి కుటుంబంలో అగ్గిరాజేసింది. ఇంతకాలం టీడీపీ కోసం కష్టపడితే ఇప్పుడు బాబాయ్ రేస్లోకి రావటంతో తన భవిష్యత్ ఏంటని భూపేష్ రెడ్డి ఆందోళన చెందుతున్నారట. అదే ఇప్పుడు కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల సమయంలో ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగుని వీడటంతో అక్కడ దేవగుడి వర్గమంతా భూపేష్ రెడ్డి వెంట నడుస్తూ వచ్చింది. ఇప్పుడు వారంతా భూపేష్ కే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం ఆదినారాయణరెడ్డి వైపే మొగ్గు చూపుతోందట. రాయలసీమలో చక్రం తిప్పగలిగిన నేతగా ఆది అయితేనే అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోగలరన్న అభిప్రాయంతో టీడీపీ పెద్దలున్నారట. దేవగుడి కుటుంబ అంతర్గత సమావేశంలో కూడా ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని ఆదినారాయణ స్వయంగా భూపేష్ ని కోరారట. అయితే భూపేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తానే పోటీ చేస్తానని అంటున్నారట. మరి జమ్మలమడుగు సీటు ఏ పార్టీకి దక్కుతుందో, బాబాయ్ అబ్బాయిల్లో ఎవరు పోటీలో ఉంటారో చూడాలి.